గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఏపీ మద్యం కుంభకోణం సిట్ సోదాలు 15 బృందాలుగా హైదరాబాద్ మొత్తం తెలంగాణ పోలీసులు హెల్ప్ తీసుకుని అలాగే ఆంధ్ర పోలీసులు ఇద్దరు కలిసి సోదాలు చేస్తున్నారు. ఒరిజినల్గా 2020 నుంచి 2020 నుంచి 24 వరకు బ్యారేజ్ కార్పొరేషన్ ముఖ్య కార్యదర్శి ఉన్న వాసుదేవరెడ్డి గారు స్టేట్మెంట్తో మిథున్ రెడ్డి గారు అలాగే రాజ్ కసిరెడ్డి గారు వీళ్ళిద్దరునే సిట్టు నోటీస్ ఇచ్చి రావాలి. మిథున్ రెడ్డి గారు ఆల్రెడీ ముందస్తు వేలు సుప్రీం కోర్టు ఇచ్చింది. అలాగే రాజ్ కసిరెడ్డి గారు కూడా ముందస్తు వేలుకి అప్లై చేశారు, కానీ ఆయన రిజెక్ట్ అయింది. రాజ్ కసిరెడ్డి గారు అన్ని తానే అని ఏపీ బ్యారేజ్లో మొత్తం మందు సప్లై పాత బ్యాన్లు తీసేది కొత్త బ్యాన్లు అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడంలో ఆయనే ముఖ్య పాత్ర పోషించారు. అలాగే మణికంలోని ప్రశాంత్ హిల్స్ లో ఈ రీజన్ 1 ఐటీ సొల్యూషన్స్ అది దివ్యారెడ్డి గారు, కసిరెడ్డి గారు వైఫ్ గారు చెల్లెలు మేఘనారెడ్డి గారు ఎండిగా ఉన్నారు. ఆ కంపెనీలో పూర్తి సోదా చేసిన ముఖ్య డాక్యుమెంట్స్ తీసుకున్నారు సిట్టు. అలాగే డైరెక్ట్ హాస్పిటల్ విజయేంద్రరెడ్డి గారు ఆయన ఇల్లు, అలాగే దివ్యారెడ్డి గారు కసిరెడ్డి గారి వైఫ్ ఆమె హాస్పిటల్లో డైరెక్ట్గా ఉన్నారు. ఆమె సంబంధించిన అన్ని ఇంట్లో కానీ అన్ని ఆఫీసుల్లో పోయిన సోదాలు జరిగిన ఐటీ సోదాలు జరిగినాయి. అలాగే సిట్టు కీలక డాక్యుమెంట్స్ తీసుకుంది. అలాగే కసిరెడ్డి గారు వాళ్ళ మమ్మీ డాడీ ఇల్లు కూడా సోదా చేశారు. అలాగే ముఖ్య డాక్యుమెంట్స్ తీసుకున్నారు. కసిరెడ్డి గారికి అలా ఇంట్లో ఉన్న 10 మంది అడిగితే 5 days నుంచి రావట్లేదంటే అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లు సీసీటీవీ కెమెరాలు అన్ని తీసుకుని వెళ్ళారు. అలాగే నెక్స్ట్ వ్యూవి క్రియేషన్స్ మూవీస్ లో కూడా ఈయన మనీ పెట్టినట్టు చాలా క్లీన్ కట్ గా ఉంది. అది స్పై పానియా మూవీ తీశారు. దానికి ఉపయోగపడ్డ చరణ్ గారు డైరెక్టర్ గా అన్ని తానే చూసుకున్నారు. అలాగే కొన్ని సినిమాలకి ఫండ్ అంటే అడ్వాన్స్ ఇచ్చారు. అలాగే కొత్త డైరెక్టర్లు సినిమా తీయాలని చూస్తున్నారు. ఇలాగా మెయిన్ ఇవన్నీ జరుగుతున్న వేళ ఏపీలో 2024లో జగన్ గారి ప్రభుత్వం పడిపోవడంతో అవన్నీ ఆగిపోయింది. కానీ ఇప్పుడు సిట్ సాల్వ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కసిరెడ్డి గారు అకౌంట్స్ అండ్ పాస్పోర్ట్ అన్ని కూడా తీసేశారు ట్రాన్సాక్షన్ జరగకుండా. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారు అన్నది వేచి చూడాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇప్పుడు మిథున్ రెడ్డి గారు కానీ కసిరెడ్డి గారు స్టేట్మెంట్ ద్వారానే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది ఆ అమౌంట్ తెలుస్తుంది.